బంధుమిత్రుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కాస్తంత ఇబ్బంది పడే అంశాలు ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి పురోగతిని మనం అందుకోగలుగుతున్నాము, దైవానుగ్రహం మనకు ఉంది అని గట్టిగా నమ్ముతారు. కీలకమైనటువంటి సందర్భాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా మంచి నిర్ణయాలను ప్రవేశపెట్టగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వైద్యులను సంప్రదించడం, వైద్యుల సలహాల మీద కొన్ని రోజులు గడిచే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. గృహోపకరణాలను కొత్తవి కొనుగోలు చేయగలుగుతారు. మానసిక ఊరటని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆకస్మిక మార్పులు ఏర్పడవచ్చు. ఉద్యోగం మళ్ళీ చేసే పరిస్థితి లేక ఇంట్లో కొంతమందికి సహాయంగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, సీజనల్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. కిరాణా వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రయ విక్రయాలు బాగున్నప్పటికీ, ఆర్డర్లు బాగున్నప్పటికీ చేతికి సకాలంలో సక్రమంగా ధనం రాకపోవడం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంటి విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, మీకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.